సామెతల గ్రంథము 14వ అధ్యాయము 10వ వచనాన్ని చదువుకుందాం. ఎవని దుఃఖము వాని హృదయమునకే తెలియను. ప్రభునందు నా ప్రియ సహోదరి సహోదరుడా, మోసేవానికే బరువు తెలుస్తుంది అన్నట్టుగా ఆ హృదయములో పడుతున్న బాధ ఆ వ్యక్తికే తెలుస్తుంది గాని మరొక వ్యక్తికి తెలియదు అంటున్నాడు దేవుడు. అవును కదా, మనిషి పైరూపాన్ని చూడగలడు గాని అంతరంగములో ఏం జరుగుతుందో, సంతోషంగా ఉన్నాడా బాధగా ఉన్నాడా తెలియదు, తెలుసుకోలేడు, చెప్తే గాని అర్థం కాదు. అయితే దేవుని వాక్యం తెలియపరుస్తుంది. మనుషుడు పైరూపాన్ని మాత్రమే చూడగలడు గాని దేవుడు హృదయాంతరంగమును కూడా చూడగలడు. నువ్వు పడుతున్న దుఃఖమునకు ఓదార్పు లేదని బాధపడుతున్నావా? ఆదరణ దొరకడం లేదని బాధపడుతున్నావా? దుఃఖిస్తున్నావా? దేవునితోనే మాట్లాడుతున్నాడు. ప్రయాసపడి భారం మోసుకుని పోతున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు శాంతిని విశ్రాంతిని ఇస్తానంటున్నాడు. నువ్వెవరి దగ్గరికి వెళ్ళినా నెమ్మది లేదేమో, నీ దుఃఖం చెప్పుకోలేని స్థితిలో, చెప్పినా దానికి సమాధానం లేని పరిస్థితి ఉందేమో, ప్రతికూల వాతావరణ పరిస్థితిలో ఉన్నావేమో, నిన్నుగా చూసి నిన్నుగా ప్రేమిస్తున్న నా దేవుడు, సజీవుడు, సర్వ సృష్టికర్త అయిన దేవుడు, ప్రభు అయిన యేసుక్రీస్తు వారు తెలియపరుస్తున్నాడు. రా నా దగ్గరికి రా బిడ్డ, నేను నీకు తోడుగా ఉంటాను, నేను నీ దుఃఖాన్ని దూరం చేస్తాను, నేను నీకు శాంతిని ఇస్తాను, నేను నీకు విశ్రాంతిని అనుగ్రహించే దేవుడనయ్యన్నా. ఏ పరిస్థితిని బట్టి దుఃఖాన్ని బాధను అనుభవిస్తున్నావు అదంతా నాపై మోపు, నీకు విడుదలను విశ్రాంతిని ఇవ్వగలిగిన సామర్థ్యము కల దేవుడని అంటున్నాడు. మనుషుల యొద్దకు వెళ్ళి నీ బాధను చెప్పుకుంటే ఆ క్షణం నా లోపటున్నది బయటపడి కొంత నెమ్మది కలిగింది, రిలీఫ్ అయిందని అనుకుంటావు గాని సర్టన్ టైం వచ్చినప్పుడు ఏం జరుగుతుంది అని అంటే, నీవు చెప్పిన వాటిని ఎత్తి పొడుస్తూ మాట్లాడుతూ ఉంటారు. మనుషులను నమ్ముకున్నట కంటే యెహోవాను ఆశ్రయించటం మేలు, రాజులను ఆశ్రయించట కంటే యెహోవాను ఆశ్రయించట మేలు అని దేవుని వాక్యం తెలియపరిచినట్లుగా నీ బాధ, దుఃఖం, వేదన ఎంతైనా మనుషులకు తెలియదు గాని ఆ మనుషులను సృష్టించిన సృష్టికర్తకు తెలుసు అన్న విషయాన్ని ఈ మాటల ద్వారా గ్రహించి ఆ సర్వ సృష్టికర్త అయిన దేవుని యొద్దకు రాగలిగినట్లయితే ఆదరించబడతావు, ఆశీర్వదించబడతావు. సమాధానమును కర్త అయిన దేవుడు నీకు సమాధానమునివ్వగలడు. కాబట్టి ఏ బాధ నిన్ను ఆవరించిందో, ఏ శ్రమలు నిన్ను అలుముకున్నాయో, కన్నీరే అన్నపానములై కష్ట నష్టాల్లో కృంగి కుమిలి నలిగిన స్థితిలో ఉన్నావేమో, ఆ సర్వ సృష్టికర్త అయిన దేవుని యొద్దకు రా. దేవుడు నీ దుఃఖాన్ని నాట్యముగా మలచగలిగిన దేవుడు, దేవుని యొద్దకు నడిపించబడి జీవించబడదా. ప్రైజ్ ది లార్డ్, మే గాడ్ బ్లెస్ యు. ఆమేన్.